నమస్కారం. సులేఖ ఆస్ట్రో ప్రేక్షకులందరికీ స్వాగతం. ఇవాళ మనం మకర రాశి వాళ్ళకి ఈ జూలై నెల 2024 ఎలా ఉండబోతుంది అనే విషయం గురించి చూద్దాం. మకర రాశి అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళు, శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మరియు ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఈ జూలై నెల 2024 ఎలా ఉండబోతుంది అంటే మీరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి. ఎక్కువగా ఏదైనా ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, అది సాధ్యమైనంత వరకు ఎప్పటికైనా రిజల్ట్స్ తెచ్చిపెడుతుంది. కానీ అది ఫేవరబుల్గా ఉంటుందా లేకపోతే మనకి అంత ఫేవరబుల్గా ఉండవా అని మనం స్పెసిఫిక్గా చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు బృహస్పతి దృష్టి మీ రాశిపై ఉండడం వల్ల ఏదో ఒక రకంగా పాజిటివ్స్ జరుగుతుంది. కానీ మీకు స్వయంగా ఏ దశాబ్ది జరుగుతుంది అనే ఒక విషయం మనం చూసుకోవాలి. రాహు 3వ స్థానంలో ఉండడం వల్ల ఏదో ఒక రకంగా మీ ఎఫర్ట్స్ సాధ్యమైనంత వరకు క్లిక్ అవుతుంది. కానీ ఆ ఎఫర్ట్స్ ఎలా క్లిక్ అవుతుంది డీటెయిల్డ్గా మనం చూస్తే మాత్రం మీకు అబ్బో ఇంత చేసిందా మన ఎఫర్ట్స్ అని కొంతమందికి ఆ ఆలోచన ఉంటుంది. ఇంకా శనిగ్రహం 2వ స్థానంలో ఉండడం వల్ల ఏళ్ళనాటి శని కంటిన్యూ అవుతుంది. రవి 6వ స్థానంలో జూలై నెల మధ్యలో మీకు 7వ స్థానానికి వచ్చి మీ రాశిపై చూడడం వల్ల కాస్త ఆరోగ్య సమస్యలు సెకండ్ హాఫ్ ఆఫ్ జూలైలో రావచ్చు. అందువల్ల ఆరోగ్యపరంగా చాలా కేర్ఫుల్గా ఉండండి. ట్రావెల్ చేసే మకర రాశి వాళ్ళకి కూడా ఆరోగ్యపరంగా ఇప్పటికీ ఏదైనా ఒక ప్రాబ్లం రావచ్చు. అందువల్ల మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి. నెక్స్ట్ పిల్లల విషయానికి వస్తే, అంటే పిల్లలు ఒక డబుల్ మైండెడ్గా ఉంటారు. ఎందుకంటే అసలు మనం హార్డ్ వర్క్ చేసి మార్క్స్ తెచ్చుకోవాలా లేకపోతే మనకి ఉన్న ఈ స్పెసిఫిక్ టైంలో సద్వినియోగం చేసుకుని ఎంటర్టైన్మెంట్ చేసుకోవడమా లేకపోతే ఆడుకోవడమా లేకపోతే నలుగురితో కలిసి ఏదైనా టైం స్పెండ్ చేయడమా అని వాళ్ళకి డైలమా ఉంటుంది. సో పెద్దవాళ్ళు ఇంట్లో మీ పిల్లలు అంటే మకర రాశిలో పుట్టిన మీ పిల్లలకి కాస్త టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఏది తప్పు ఏది రైట్ అని షేర్ చేసుకోండి. అడ్వైస్ చేస్తే మాత్రం వాళ్ళు వినరు. కానీ ఫ్రెండ్లీగా మీరు షేర్ చేసుకుంటే అది చాలా మంచిది. అది వాళ్ళకి ఈజీగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఇక మహిళల విషయానికి వస్తే మకర రాశిలో పుట్టిన మహిళలు మీరు కాస్త జాగ్రత్త పడాలి. ఎందుకంటే డబ్బుల విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండండి. ఇంకోటి ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే మాత్రం అది ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి అని మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ జూలై నెలలో ఏదో ఒక రకంగా మిమ్మల్ని మానసికంగా ఏదో ఒక విషయం డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. కానీ అట్ లాస్ట్ అది పెద్దగా మారదు. కానీ ఆ డిస్టర్బెన్సెస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మానసిక పరంగా మీరు చాలా వీక్ అయిపోతారు. అందువల్ల మీరు ఏం చేయాలి అంటే మెంటలీ యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్. ఇక గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసే మకర రాశి వాళ్ళకి ఈ జూలై నెల బాగుంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు మరియు ఎక్స్పోర్టు ఇంపోర్టు ఇండస్ట్రియలైజేషన్ అంటే ఇండస్ట్రీస్లో వర్క్ చేసే మకర రాశి వాళ్ళకి కూడా ఈ జూలై నెల బాగుంది. ఇప్పుడు ఓవర్సీస్ కంట్రీస్లో ఫారిన్లో పనిచేసే వాళ్ళు, ఫారిన్లో చదివే వాళ్ళు మకర రాశి వాళ్ళకి ఈ జూలై నెల 2024లో బాగుంది. ఇంకోటి కొత్త కొత్త ఆపర్చునిటీస్ ఏదైనా చేయాలి, తీసుకోవాలి, సైన్ చేయాలి అన్నా కూడా ఈ జూలై నెల మీకు బాగుంది. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఉన్న మకర రాశి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ కోసం మీకు డబ్బులు ఏదో ఒక రకంగా దొరుకుతుంది. సో ఇదండి మకర రాశి వాళ్ళకి జూలై నెల 2024లో వచ్చే ఫలితాలు. మీరు చక్కగా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన మరియు శివుని ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. శుభం.